హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రీవియస్ జేఈఈ తర్వాత ఎంసెట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం సర్ఫేస్ టెన్షన్ చాప్టర్లో. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద వర్క్ డన్ టు ఇంక్రీజ్ ద రేడియస్ ఆఫ్ ద సోప్ బబుల్ ఫ్రమ్ 3 cm టు 5 cm. అంటే ఇనీషియల్ రేడియస్ ఎంత అంటే R1 is equal to 3 cm. The final radius ఎంత అంటే R2 is equal to 5 cm. సో ఇప్పుడు మనం వర్క్ డన్ కనుక్కోవాలి. సో మనకి సోప్ బబుల్ అనగానే మనకి 2 ఫ్రీ సర్ఫేసెస్ ఉంటాయి, ఓకేనా. సో కాబట్టి వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్ అంటే ఆల్రెడీ మనం కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. W is equal to ఏంటి అంటే 8πT ఇంటూ R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్, R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్. రైట్, ఇక్కడ మనం 8 ఇంటూ పై వాల్యూ ఎంత అంటే 3.14, సర్ఫేస్ టెన్షన్ వాల్యూ ఎంత అంటే 0.03 ఇంటూ R2 అంటే ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చాడు, సెంటీమీటర్ల మీటర్లో మార్చాలిగా. R2 స్క్వేర్ అంటే 25 ఇంటూ 10⁻⁻⁴ మైనస్ R1 స్క్వేర్ అంటే 9 ఇంటూ 10⁻⁻⁴. ఎందుకు ఒక సెంటీమీటర్ అంటే ఎంత 10⁻⁻² మీటర్స్, 10⁻⁻² మీటర్స్ అంటే హోల్ స్క్వేర్ 10⁻⁻⁴. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే 8 ఇంటూ ఇక్కడ చూడండి 8 ఇంటూ 3.14, 8 ఇంటూ 3.14, నెక్స్ట్ ఇంకోటి 0.03, తర్వాత ఈ 25 10⁻⁻⁴ మైనస్ 9 ఇంటూ 10⁻⁻⁴. ఇది మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందో. సో ఇక్కడ మనకి ఆప్షన్లో ఏంటంటే పై వాల్యూ ఉంది, దాని జోలికి ఏం పోవాల్సిన అవసరం లేదు మనకి. సో కాబట్టి దీన్ని 8π ఉంచుదాం. దాన్ని ఇక్కడ ఏంటంటే 0.03 కాబట్టి 3 ఇంటూ 10⁻⁻² రాద్దాం. సో 25లోంచి 9 పోతే ఎంత అంటే 16 ఇంటూ 10⁻⁻⁴, ఓకేనా. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి 8 ఇంటూ 3 24 ఇంటూ 16 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ పై కూడా ఉంది 24π ఇంటూ 16 ఇంటూ నెక్స్ట్ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 10⁻⁻⁶ జౌల్స్. సో 24ని 16ని మల్టిప్లై చేయాలి. 24ని 16ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 384 వస్తుంది. 384π ఇంటూ 10⁻⁻⁶ జౌల్స్. సో W ఈజ్ ఈక్వల్ టు మనకి దీని ఎలా రాసుకోవచ్చు 0.384π అంతేగా. 10⁻⁻⁶ అంటే 10⁻⁻³ జౌల్స్. సో W ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే దీన్ని సుమారు రౌండ్ అప్ చేసుకుందాం. 0.45 మిల్లీ జౌల్స్, 0.45 మిల్లీ జౌల్స్. ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇది. సో లెట్ us డిస్కస్ అనదర్ క్వశ్చన్ హియర్. ఇక్కడ చూడండి, ఏ లిక్విడ్ డ్రాప్, ఇది కూడా ప్రీవియస్ జేఈఈ క్వశ్చన్ ఇది. ఏ లిక్విడ్ డ్రాప్ స్ప్లిట్స్ ఇంటూ 1000 ఐడెంటికల్ డ్రాప్లెట్స్. సర్ఫేస్ టెన్షన్ S is equal to 0.07 Nm/meter. Radius of the drop is 10⁻⁻�6 meter. What is the change in surface energy? What is the change in surface energy? మీరు ఇక్కడ చూడండి, లిక్విడ్ డ్రాప్ అనేది 1000 ఐడెంటికల్ డ్రాప్లెట్స్గా స్ప్లిట్ అయింది. ఇది ఒక లిక్విడ్ డ్రాప్. దీని రేడియస్ అంతా 10⁻⁻�6. ఇది దేనిగా స్ప్లిట్ అయింది 1000 ఐడెంటికల్ డ్రాప్లెట్స్గా స్ప్లిట్ అయింది. మరి పెద్ద డ్రాప్ అనేది
ఈ చిన్న డ్రాప్స్గా స్ప్లిట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత సర్ఫేస్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ 4/3 πr³ బిగ్గర్ డ్రాప్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ స్మాల్ డ్రాప్స్ యొక్క వాల్యూమ్ 4/3 n ఇంటూ 4/3 π ఇంటూ స్మాల్ r³. అంటే స్మాల్ r అనేది ఏంటంటే రేడియస్ ఆఫ్ ద స్మాల్ డ్రాప్. 4/3 π క్యాన్సిల్. సో r ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక రిలేషన్ వచ్చింది. ఏంటది? n⁻⁴ స్మాల్ r. ఇదొక రిలేషన్. ఇప్పుడు ఈ పెద్ద డ్రాప్ అనేది చిన్న డ్రాప్గా విడిపోయినప్పుడు జరిగిన వర్క్ డన్ కావాలి అంటే చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. మనకి వర్క్ డన్ కావాలి అంటే ఫార్ములా ఉందిగా, ఏంటి? సర్ఫేస్ టెన్షన్ ఇంటూ S ఇంటూ డెల్టా ఏ. S ఇంటూ డెల్టా ఏ అంటే సర్ఫేస్ టెన్షన్ ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా. ఒక్కోసారి మనం T అనే అక్షరం వాడతాం, ఒక్కోసారి మనం S అనే అక్షరం వాడతాం. సో W ఈజ్ ఈక్వల్ టు మనకి S అంటే ఆల్రెడీ ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లంలో 0.07. ఓకేనా? 0.07 ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా. అంటే ఏరియా ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఏరియా ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయింది. అంటే ఫైనల్ ఏరియా మైనస్ ఇనీషియల్ ఏరియా. n ఇంటూ 4πr² మైనస్ 4πR². సో హియర్ W ఈజ్ ఈక్వల్ టు 0.07 ఇంటూ n అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు ఎంతమ్మా? 1000 డ్రాప్లెట్స్. కాబట్టి దీన్ని మనం 1000 మనం తర్వాత సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. n ఇంటూ 4π. ఇక్కడ దేర్ ఈజ్ ఎ రిలేషన్షిప్. దేనికి రిలేషన్షిప్ అంటే ఇప్పుడు మనకి స్మాల్ r తెలియదు, క్యాపిటల్ R తెలుసు. క్యాపిటల్ R అంటే 10⁻⁻6. అందుకోసం మనం ఏం చేద్దామంటే స్మాల్ rని క్యాపిటల్ Rలో కన్వర్ట్ చేసుకుందాం. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R బై n⁻⁴² మైనస్ 4π క్యాపిటల్ R². ఇలా కన్వర్ట్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ తర్వాత చేద్దాంలే. సో ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు నీట్గా దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 7 × 10⁻⁻² ఇంటూ ఇక్కడ మనకి ఏమవుతుంది? n⁻²/3 అవుతుందిగా. పైకి వస్తే నీకు ఏమవుతుంది? ఇది 1 2/3 అంటే n⁻⁴ ఇంటూ 4πr² మైనస్ 4πR². సో కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు 7 × 10⁻² ఇంటూ ఇక్కడ 4πR² కామన్ తెద్దాం. 4πR² కామన్ తెద్దాం. n⁻⁴ మైనస్ 1. మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా వేయచ్చు అసలు జాగ్రత్తగా. మనం ఫస్ట్ సార్ కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కానీ డైరెక్ట్గా ఫార్ములా కూడా వేసేయచ్చు. సో W ఈజ్ ఈక్వల్ టు 7 × 10⁻² ఇంటూ 4 ఇంటూ π అంటే మనకి తెలుసు 22/7 ఆర్ 3.14. తర్వాత R² అంటే ఆల్రెడీ R ఇచ్చాడు మనకి ఇక్కడ 10⁻⁻6 రేడియస్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ 10⁻⁻6² తర్వాత n⁻⁴ n అంటే 1000 అంటే 10³ హోల్ పవర్ 1/3 మైనస్ 1. సో W ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే 7 × 10⁻² ఇంటూ 4 ఇంటూ 3.14 ఇంటూ 10⁻⁻12 ఇంటూ ఇదంతా అవుతుంది. ఇది 10-1 అంటే 9 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీని మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే చివరికి మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే, నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేశాను, ఇది 7.9128 ఇంటూ 10⁻⁻2 జౌల్స్. ఇది మనకు వచ్చే ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్రాబ్లం ఇది కూడా JEE క్వశ్చన్, JEE మెయిన్స్లో అడిగే క్వశ్చన్ ఇది. ఏ డ్రాప్ ఆఫ్ రేడియస్ R is equal to 10⁻⁻2 meter is divided into
K identical drops. So S is equal to 0.1 divided by 4 pi Newton per meter surface tension అది. Change in surface energy delta U is equal to 10 to the power of minus 3 joules. ఇక్కడ K అంటే కూడా ఇచ్చాడు, 10 to the power of alpha అని ఇచ్చాడు. ఫైండ్ ఆల్ఫా అన్నాడు. సో ఇది వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. సో ఇది మనం ఫార్ములా చూద్దాం. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు, ఇందాకే మనం ఫార్ములా చెప్పుకున్నాం ఏంటి, ఎస్ ఇంటూ అంటే సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏమవుతుంది, పెద్ద డ్రాప్ అనేది చిన్న డ్రాప్కి విడిపోయిందిగా, 4 pi స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ 4 pi క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఇందాక మోడల్ ప్రాబ్లం అది. మనకి ఇంకొక రిలేషన్ కూడా వచ్చింది, క్యాపిటల్ ఆర్కి స్మాల్ ఆర్కి. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n to the power of 1/3 ఇంటూ స్మాల్ ఆర్. మరి స్మాల్ ఆర్ అంటే ఏమవుతుంది ఇక్కడ, r బై n to the power of 1/3 n to the power of 1/3. అయితే అక్కడ మీరు ఇక్కడ చూడండి, K ఐడెంటికల్ డ్రాప్స్ విడిపోయింది. ఆ K వాల్యూ ఎంతో కూడా ఇచ్చాడు ఇక్కడ. K అంటే K ఈజ్ ఈక్వల్ n, అదేగా, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ కనుక్కోమంటాడు. డెల్టా యూ కూడా ఇచ్చాడు. సో డెల్టా యూ ఎంత అంటే 10 to the power of minus 3 joules. రైట్. ఇప్పుడు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎన్ అంటే ఎంత, 10 to the power of ఆల్ఫా 4 pi ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఇది, స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై n to the power of 2/3 మైనస్ 4 pi క్యాపిటల్ ఆర్ స్క్వేర్, 4 pi క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 4 pi క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కామన్ తెద్దాం. 4 pi క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కామన్ తెద్దాం. కామన్ తీస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ, 10 to the power of ఆల్ఫా, ఓకేనా, 10 to the power of ఆల్ఫా డివైడెడ్ బై n అంటే ఇదేగా, n వాల్యూ అంటే ఇదేగా, K ఐడెంటికల్ డ్రాప్స్ అంటే దాన్ని 10 to the power of ఆల్ఫా ఇచ్చాడు ఇక్కడ. 10 to the power of ఆల్ఫా హోల్ పవర్ 2/3 మైనస్ 1. రైట్. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎస్ అంటే ఎంత, 0.1 డివైడెడ్ బై పై ఇంటూ 4 pi ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే 10 to the power of minus 4, ఓకేనా. ఇదంతా అవుతుంది, ఇది 10 to the power of ఆల్ఫాగా, ఇక్కడ ఎంత అవుతుంది, 10 to the power of ఆల్ఫా డివైడెడ్ బై 10 to the power of 2 ఆల్ఫా/3 అవుతుంది, -1. ఇక్కడ 4 pi క్యాన్సిల్. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది, ఇది 10 to the power of -1 ఇంటూ 10 to the power of -4, 10 to the power of -4 ఇంటూ ఇదంతా అవుతుంది 10 పవర్ మనకేమవుతుందంటే ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా/3 -1. మనకి సర్ఫేస్ ఎనర్జీ కూడా ఇచ్చాడుగా, చేంజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు, 10 పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ -5 ఇంటూ ఇదంతా అవుతుంది 10 to the power of ఆల్ఫా/3, ఓకేనా, -1. రైట్. ఇది తీసిపోదాం. ఇది తీసిపోతే ఎంత అవుతుంది, 10 to the power of -3 డివైడెడ్ బై 10 to the power of -5 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఆల్ఫా/3 -1. పైకి పోతే ఎంత అవుతుంది, 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of ఆల్ఫా/3 -1. రైట్. ఇక్కడ మనకి 100, ఈ 1 కూడా తీసుకో, 100 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 10 to the power of ఆల్ఫా/3. సరే, ఇప్పుడు మనకి 101 ఉంది, దట్ ఈజ్ అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటే 100గా మనకి. సో కాబట్టి 100 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 10 పవర్ ఆల్ఫా/3. సో ఇక్కడ 100 అంటే ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ, 10 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 10 to the power of ఆల్ఫా/3. సో కాబట్టి ఆల్ఫా/3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ, 6. సో కాబట్టి వాట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్, ఏ 6. ఇది మనకి జేఈలో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే క్వశ్చన్ ఏంటంటే, దేర్ ఆర్ 2 soap bubbles in a chamber filled with air pressure 8 Newton per meter square. In this chamber there are 2 soap bubbles of radii 2 cm and 4 cm. Find number of moles
ఆఫ్ బి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ, ఎన్బి బై ఎన్ఏ కనుక్కోమంటున్నాడు. సో ఇది మనకి ఒక ఛాంబర్ ఇది. సో ఈ ఛాంబర్ అనేది ఎయిర్తో ఫిలప్ చేసింది. దీంట్లో 2 బబుల్స్ ఉన్నాయి, 2 బబుల్స్ ఉన్నాయి. ఒకదాని రేడియస్ ఎంత అంటే 2 సెంటీమీటర్స్, ఇంకో దాని రేడియస్ ఎంత అంటే 4 సెంటీమీటర్స్. ఇక్కడ ప్రెజర్ ఎంత అంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎంత అంటే 8 Nm/m². రైట్. ఇక్కడ టెంపరేచర్ రిమైన్స్ మనకి కాన్స్టెంట్. ఎన్బి బై ఎన్ఏ కనుక్కోమంటాడు. మనకి తెలుసుగా ఫార్ములా, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎన్ఆర్టీ. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ప్రాబ్లంలో టెంపరేచర్ కూడా మనకి కాన్స్టెంట్ అనే పదం ఇచ్చాడు. సో పీవీ ఈజ్ ఈక్వల్ ఎన్ఆర్టీ. సో ఇక్కడ ఆర్ కాన్స్టెంట్, టీ కాన్స్టెంట్, అంటే పీవీ ప్రపోర్షనల్ టు ఎన్, అంటే పిఏ విఏ డివైడెడ్ బై పీబీ విబి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఎన్ఏ డివైడెడ్ బై ఎన్బి. సో ఎన్బి డివైడెడ్ బై ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, పీబీ విబి డివైడెడ్ బై పిఏ విఏ. ఇది మనకు వచ్చింది. పీబీ అంటే ప్రెషర్ ఆఫ్ ద బబుల్ బి, ప్రెషర్ ఆఫ్ ద బబుల్ బి. ఓకేనా, పీబీ. పిఏ అంటే ప్రెషర్ ఆఫ్, దిస్ ఈజ్ బబుల్ బి, దిస్ ఈజ్ ఏ, ప్రెషర్ ఆఫ్ బబుల్ ఏ. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం, పీబీ ఈజ్ ఈక్వల్ టు మనకి P0 ప్లస్ 40 బై మనకి దీని రేడియస్ ఎంత అంటే 4 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్స్ అంటే 4 ఇంటూ మనం ఏం రాసుకోవచ్చు, 10⁻⁻² అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇంటూ విబి అంటే ఏంటి, నీకు ఇక్కడ ఎక్సెస్ ప్రెజర్ అంటే పీబీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి, లోపల ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మనకి. పీబీ మైనస్ P0 ఈజ్ ఈక్వల్ టు 40/Rగా. సో పీబీ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది, ప్రెజర్ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ప్రెజర్ ప్లస్ 40/R. ఆర్ వాల్యూ ఎంత, 4 × 10⁻² మీటర్స్. వాల్యూమ్ ఆఫ్ బి 4/3 π R³ దాని ఎక్సో బబుల్ R³ అంటే 4³ మనం ఇక్కడ సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేషియోలో క్యాన్సిల్ అయిపోతాయిగా, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ పిఏ ప్రెజర్ ఇన్సైడ్ ఏ, ప్రెజర్ ఇన్సైడ్ ఏ ఎంత అవుతుంది, ప్రెజర్ ఇన్సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ P0 ప్లస్ 40 డివైడెడ్ బై ఆర్ వాల్యూ ఎంత అంటే 2 × 10⁻² ఇంటూ 4/3 π R³ అంటే 2³ R³ అంటే అది అవుతుంది 2³. రైట్. ఇప్పుడు మనం ఎన్బి బై ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు P0 అంటే ఎంత 8 ప్లస్ 4 ఇంటూ టీ వాల్యూ ఇచ్చాడు అక్కడ, టీ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి అంటే సర్ఫేస్ టెన్షన్ ఎస్ వాల్యూ ఎంత 0.04. సో ఇక్కడ మనకి 4 ఇంటూ 0.04 అంటే 4 × 10⁻² డివైడెడ్ బై 4 × 10⁻², 4 × 10⁻² ఇంటూ 4/3 π. ఇది 4³ ఇది 4³ అంటే ఎంత అవుతుంది 64. ఇది డివైడెడ్ బై మనకి P0 అంటే ఇక్కడ ఎంత 8 ప్లస్ 4 ఇంటూ టీ వాల్యూ ఎంత 4 × 10⁻² డివైడెడ్ బై 2 × 10⁻² ఇంటూ 4/3 π. 2 2 4 4 2 8 ఏమేమి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 4/3 π 4/3 క్యాన్సిల్ అవుతుంది, 8 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి
ఈ 4 × 10⁻⁻2 4 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఎంత మిగులుతుంది పైన NB/NA ఈజ్ ఈక్వల్ టు పైన 12 × 8 డివైడెడ్ బై కింద ఎంత ఉంటుంది 10⁻⁻2 10⁻⁻ క్యాన్సిల్. ఈ 2 2s 4 ఇక్కడ మనకి 16 ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి 4 3s 4 4s ఇక్కడ 4 2s చివరికి ఎంత వచ్చింది ఆన్సర్ ఎంత వచ్చింది 6. కాబట్టి NB/NA ఎంత 6. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ చేయబోయే మన ప్రాబ్లం ఏంటంటే చూడండి ఇక్కడ ఏ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ డిప్డ్ ఇన్ ఏ లిక్విడ్ రేజెస్ అప్ టు 5 cm. సో రేడియస్ ఆఫ్ ద ట్యూబ్ ఎంత 0.5 mm. డెన్సిటీ ఆఫ్ ద వాటర్ లిక్విడ్ ఎంత 10³ kg/m3. సో సర్ఫేస్ టెన్షన్ వాల్యూ కూడా ఇచ్చాడు 0.075 Nm/m. ఫైండ్ ద difference in pressure between a point which is 5 cm below the surface of the capillary tube and atmosphere pressure. ఇది మనకి క్యాపిలరీ ట్యూబ్. ఇది ఈ క్యాపిలరీ ట్యూబ్ని ఏం చేశాడంటే లిక్విడ్లో మనకి పెట్టాడు. పెట్టగానే ఆటోమేటిక్గా లిక్విడ్ ఏమైందంటే రేజ్ అయింది 5 cm రేజ్ అయింది. సో ఇప్పుడు ఏమన్నా ఫైండ్ ద ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ పాయింట్ విచ్ ఈజ్ 5 cm బిలో ద సర్ఫేస్. అంటే ఇప్పుడు ఇంతవరకు రేజ్ అయింది లిక్విడ్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి 5 cm లోపల ఈ పాయింట్ మనం అనుకుందాం అంటే PB అనుకుందాం. సో ఈ పాయింట్ మనం అనుకుందాం అంటే ఇది ఆల్రెడీ అట్మాస్ఫియర్ ప్రెజర్ P0. బిట్వీన్ ఏ పాయింట్ విచ్ ఇస్ 5 cm బిలో సర్ఫేస్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్ అండ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. సో ప్రెజర్ డిఫరెన్స్ కనుక్కోమన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలుసు ఇక్కడ ఏం తెలుసు అంటే ఇప్పుడు ఇది కాన్వెక్స్ సైడ్, ఇది ఇటు పక్కది కాన్వెక్స్ సైడ్ కాబట్టి PB ప్రెజర్ అట్ B ఈజ్ ఈక్వల్ ఎంత ఉంటుందంటే P0 - 2S/R. కాన్వెక్స్ సైడ్ ప్రెజర్ తక్కువ ఉంటుందిగా, ప్లస్ ఇది ఎంత హైట్ లోపలికి ఉంది ఈ పాయింట్ 5 cm కాబట్టి ఈ లిక్విడ్ యొక్క ప్రెజర్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది ప్లస్ H/ρg. ఇప్పుడు మనకి ప్రెజర్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు దానికి అంటే PB - P0 ఈజ్ ఈక్వల్ టు P0 - 2S/R ప్లస్ H/ρg - P0. ఓకేనా. ఇక్కడ ప్రెజర్ P0 - 2S/Rగా, కానీ ఇక్కడ ఎక్కడ కనుక్కోమంటాడు లిక్విడ్ యొక్క సర్ఫేస్ నుంచి 5 cm బిలో ఒక పాయింట్ చెప్పాడు. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ట్రాగా లిక్విడ్ ప్రెజర్ కూడా మనకి యాడ్ అవుతుంది, అది H/ρg. సో PB - P0 ఈజ్ ఈక్వల్ టు P0 క్యాన్సిల్. ఓకేనా. H/ρg - 2S/R. సో H/ρg - 2S/R. ఇప్పుడు మనం ఒక్కొక్కటి సబ్మిట్ చేద్దాం. ఇది హెచ్ వాల్యూ ఎంత మనకి అంతే 5 × 10⁻⁻². రో వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 10³ ఇచ్చాడు. G వాల్యూ 10 -2 × S వాల్యూ ఎంత అంటే 0.075 డివైడెడ్ బై R వాల్యూ ఎంత ఇచ్చాడంటే 0.5 mm ఇచ్చాడు. 0.5 కాదు R వాల్యూ ఇక్కడ మనం చూడండి. R వాల్యూ ఎంత ఇచ్చాడంటే 0.5 mm ఇచ్చాడు. 0.5 mm అంటే 0.5 mm అంటే మీటర్లో మార్చాలంటే 0.5 × 10⁻³ మీటర్స్. రైట్. PB - P0 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ ఇది 10³ × 10⁻⁴ అంటే 500. ఇది మైనస్ 2 × ఇప్పుడు ఇది పైకి పోతుంది 10⁻³ పైకి పోతుంది అంటే 75 అవుతుంది. 2 × 75 డివైడెడ్ బై ఇక ఎంత అవుతుందంటే 0.5.
0.5. సో ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి, పీబీ మైనస్ పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 500 మైనస్ ఇది 150గా 150 ఈ 0.5 2 1/2గా పైకి వస్తుంది 2. సో కాబట్టి 500 మైనస్ 300 దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 200 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో కాబట్టి మీ ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ 200 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, in a truncated cone liquid rises up to height h. The apex angle of a cone is alpha, liquid density rho, and surface tension s. Angle of contact is theta. Radius of the tube is b. Find the height of the liquid raise in a tube. Find the height of the liquid raise in a tube. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ABCD. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే జనరల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఒక ట్రంకేటెడ్ కోన్, ఇది ఎపెక్స్ యాంగిల్ ఆల్ఫా. దాంట్లో మనకి ఏంటంటే లిక్విడ్ అనేది హెచ్ అనే హైట్ వరకు రేజ్ అయింది. తర్వాత ఈ రేడియస్ ఆఫ్ ద ఈ కోన్ ఎంత అంటే బి ఇది. సో మనం ఇక్కడ తెలుసు, ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది P0. సో ఇక్కడ ప్రెజర్ ఎంత అంటే మనందరికీ తెలిసిన విషయం అది. ఎంత ఉంటుందంటే P0 మైనస్ 2S/R. P0 మైనస్ 2S/R. సో ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ 3 పాయింట్ తీసుకుందాం. ఇక్కడ ప్రెజర్ P0, ఇక్కడ ప్రెజర్ P0. ప్రెజర్ at all 3 points must be same according to Pascal's law, which are at the same level. సో ఇక్కడ ప్రెజర్ ఎంత ఉండదంటే P0 మైనస్ 2S/R ప్లస్ ఈ లిక్విడ్ కాలమ్ హైట్ హెచ్ రోజీ. సో ఇప్పుడు ప్రెజర్ అన్ని పాయింట్ల దగ్గర సేమ్ కాబట్టి ఈ ప్రెజర్ P0 మైనస్ 2S/R ప్లస్ హెచ్ రోజీ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే P0 సమానం. P0 క్యాన్సిల్. ఇక్కడ 2S/R ఈజ్ ఈక్వల్ టు హెచ్ రోజీ. మనకి హెచ్ అంటే ఏంటంటే, హెచ్ అంటే ఇక్కడ 2S/R రోజీ. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఆప్షన్ లేదు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ పక్కన యాంగిల్ కూడా ఇచ్చాడు 2S/B రోజీ. ఏది కరెక్ట్ అనేది మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు 2S/B రోజీ, 2S/B రోజీ, 2S/B రోజీ అన్నింటిలో కామన్గా ఉంది ఆప్షన్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఒక రిలేషన్ తీసుకురావాలి. దేనికి మధ్య రిలేషన్ అంటే రేడియస్ ఆఫ్ ద మెనస్కస్ ఆర్కి తర్వాత ట్యూబ్కి మధ్య ఒక రిలేషన్ తీసుకొచ్చి ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో ఇప్పుడు మనం జామెట్రీ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈ యాంగిల్ అంత ఇది ఆల్ఫా, కాబట్టి ఈ వర్టికల్ లైన్తో చేసే యాంగిల్ ఇది ఎంత అవుతుందంటే α/2 అవుతుంది. సో ఇది మనకి టాంజెంట్ టు ద లిక్విడ్ సర్ఫేస్. సో ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే మనకి థీటా ఉంటుంది. దిస్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ వాట్, థీటా. సో దిస్ ఈజ్ వర్టికల్ లైన్. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేద్దాం ముందుకి. ఈ లైన్ని ఇలా ముందుకు ఎక్స్టెండ్ చేస్తే, సో ఇది థీటా అయిందనుకో, ఇది కూడా నీకు ఎంత అవుతుందంటే ఈ యాంగిల్ కూడా నీకు ఎంత అవుతుందంటే థీటా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వర్టికల్తో చేసే యాంగిల్ ఎంత అంటే ఇది α/2. సో ఇది ఎంత ఉంటుందంటే ఇది కూడా నీకు ఎంత ఉంటుందంటే α/2 ఉంటుంది. α/2. సో ఇక్కడ మనకి చూడండి, ఇది రేడియస్, ఇది ఈ లైను మనకి రెండు కూడా నీకు ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే
దిస్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 90 మైనస్ ఈ యాంగిల్, ఈ రేడియస్ తర్వాత ఇక్కడ చూడండి. సో ఈ యాంగిల్ మొత్తం ఎంత అంటే ఇది పర్పెండిక్యులర్గా ఉంటాయి, α/2 ప్లస్ తీటా ఇది. సో యాంగిల్ ఎంత ఉంటుందంటే α/2 మైనస్ తీటా, 90 మైనస్ α/2 మైనస్ తీటా, రైట్. సో ఇప్పుడు 90 మైనస్ α/2 ప్లస్, మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇగో ఈ లైను తర్వాత ఈ వర్టికల్ లైన్ రెండు కూడా పర్పెండిక్యులర్, ఈ రెండు కూడా పర్పెండిక్యులర్. సో ఇప్పుడు ఈ యాంగిల్ కావాలి మనకి, ఆర్కి బీకి మధ్య యాంగిల్ కావాలి. ఆర్కి బీకి మధ్య యాంగిల్ కావాలి అంటే 90లోంచి తీసేయాలి. 90లోంచి తీసేస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు 90 మైనస్ α/2, 90 మైనస్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ α/2 మైనస్ ఇక్కడ ఎంత అవుతుందంటే తీటా. సో ఇక్కడ ఎంత అవుతుందంటే 90లోంచి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ 90 మైనస్ 90 మైనస్ ఆఫ్ α/2 మైనస్ తీటా, ఇది క్యాన్సిల్ అవుతుంది. చివరికి మనకి ఇక్కడ చూడండి, జస్ట్ వెయిట్ ఆగండి, ఇక్కడ 90 మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ α/2 ప్లస్ తీటా. సో కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆర్కి బీకి మధ్య యాంగిల్ ఎంత అంటే α/2 ప్లస్ తీటా, ఆర్కి బీకి మధ్య యాంగిల్. సో ఇప్పుడు మనకి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఎడ్జసెంట్ సైడ్ బి డివైడెడ్ బై హైపోటెనస్ బి బై ఆర్ రాసుకోవచ్చు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ అంటే ఇప్పుడు కాస్ α/2 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు బి బై ఆర్. ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ద మెనిస్కస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, బి బై కాస్ ఆఫ్ α/2 ప్లస్ తీటా. బట్ మనకి ఇక్కడ చూడండి, బట్ ఇందాక వచ్చింది మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 2s/r రోజీ అని వచ్చింది. సో బట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 2s/r రోజీ. సో 2s/r అంటే ఎంత, బి బై కాస్ ఆఫ్ α/2 ప్లస్ తీటా ప్లస్ రోజీ. క్యాలిక్యులేషన్ చేసుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుందంటే 2s కాస్ తీటా ప్లస్ α/2 డివైడెడ్ బై బి రోజీ. ఇది మనకి హైట్ ఆఫ్ ద లిక్విడ్ రేజ్ ఇన్ ఏ కోన్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే క్వశ్చన్ ఏంటంటే, ఏ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ లిక్విడ్ and liquid raises up to height 1 centimeter in a tube. When the tube is inclined at an angle 60 degrees, up to what length of a liquid goes into the tube? మీరు ఇక్కడ చూడండి, ఇది క్యాపిలరీ ట్యూబ్ ఇది. సో ఈ క్యాపిలరీ ట్యూబ్ని మనం ఇలా లిక్విడ్లో పెట్టినప్పుడు ఏమైందంటే మనకి లిక్విడ్ అనేది ఇలా రేజ్ అయింది. ఎంతవరకు రేజ్ అయింది, 1 సెంటీమీటర్ వరకు రేజ్ అయింది. ఇప్పుడు 1 సెంటీమీటర్ వరకు రేజ్ అయిందిగా, దీన్ని కొంచెం మనం ఏం చేద్దాం అంటే ఇలా పెడదాం. సో ఇట్లా ఇంక్లైన్గా పెడదాం, పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే అప్ టు వాట్ లెంత్ ఆఫ్ లిక్విడ్ గోస్ ఇంటూ ట్యూబ్. లిక్విడ్ అనేది మనకి ట్యూబ్లో ఎంత లెంత్ పోతుందో అన్నాడు. ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ట్యూబ్ని మనం ఇలా ఇంక్లైన్ చేసాం 60 degrees చేసినప్పుడు హైట్ ఏం మారదు, వర్టికల్ హైట్ అనేది కాన్స్టెంట్. ఎంత, 1 సెంటీమీటర్. ఆ హైట్ ఏం మారదు, ఎందుకంటే capillary rise does not depend upon angle of inclination of the tube. అది మారదు. మనకి లెంత్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఏ ట్యూబ్ అనేది ఎంత కొనుక్కోవాలి అంటే
ఇక్కడ మనకి ఏమైతుందంటే sin 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంతా 1 బై హైపోటెనస్ దట్ ఈజ్ L. సో కాబట్టి sin 60 అంటే ఎంత అవుతుంది √3/2 దట్ ఈజ్ ఈక్వల్ 1 సో L ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 2/√3 సెంటీమీటర్స్. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ద క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ ఇంక్లైన్డ్ at 60 degrees. When tube is inclined at an angle theta, vertical height of a liquid does not change. అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. వర్టికల్ హైట్ ఆఫ్ ద లిక్విడ్ డస్ నాట్ చేంజ్. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్రాబ్లం ఏంటంటే a thin liquid film between a U-shaped wire and a light slider supports weight of 1.5 × 10⁻⁻² newtons. The length of the slider is 30 centimeters and its weight is neglected. Find the surface tension of liquid. So ఇక్కడ మనకి a thin liquid film is formed between U-shaped wire and a light slider. ఇది దీని స్లైడర్. దీని వెయిట్ అంతా 1.5 × 10⁻⁻² newtons. ద లెంత్ ఆఫ్ ద స్లైడర్ ఈజ్ అంతా 30 centimeters. లెంత్ ఆఫ్ ద స్లైడర్ ఎంత అవుతుంది 30 centimeter. సో ఇప్పుడు మనకి ఏమనుకుంటున్నాడంటే ఫైండ్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్ అంటున్నాడు. ఫైండ్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్. ఇప్పుడు ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ పైకి ఉంటుంది. అండ్ వెయిట్ ఆఫ్ దిస్ స్లైడర్ కిందకు ఉంటుంది. ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ పైకి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2 సర్ఫేస్లు ఉన్నాయి. ఇక్కడ 2 సర్ఫేసెస్. ఇప్పుడు మనకి ఈ సర్ఫేస్ అనేది కాంటాక్ట్లో ఉంటుంది ఏది స్లైడర్తోనే, అటుపక్క సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంటుంది. కాబట్టి 2TL ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అంతా అంటే 2TL ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద వెయిట్ ఆఫ్ ద స్లైడర్ డౌన్వర్డ్ అండర్ ఈక్విలిబ్రియం సిచ్యువేషన్. సో ఇప్పుడు మనకి T ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ mg/2L. సో T ఈజ్ ఈక్వల్ mg అంటే ఎంత 1.5 × 10⁻⁻² డివైడెడ్ బై 2 × L. L వాల్యూ ఎంత 30 × 10⁻⁻². 30 × 10⁻⁻². ఇది క్యాన్సిల్ అవుతుంది. సో T ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 1.5/60 అవుతుంది. 1.5/60 అంటే ఎంత అవుతుంది 1.5/60 అంటే 15 × 10⁻⁻1 డివైడ్ బై 60. సో కాబట్టి ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే 1/4 × 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/40 Nm/m. సో T ఈజ్ ఈక్వల్ 1/40 అంటే ఎంత అవుతుంది 0.025 Nm/m. ఇది మనకి ఈ ప్రాబ్లంకి ఆన్సర్. అంటే ఇక్కడ మనకి సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ స్లైడర్ అనేది లిక్విడ్ ఫిల్మ్లో కాంటాక్ట్ అయిందో ఈ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్ ఏం చేస్తుంటే ఇట్ ట్రై టు పుల్ ద స్లైడర్ అప్వర్డ్స్. ద వెయిట్ ఆఫ్ ద స్లైడర్ ఈజ్ వర్టికల్లీ యాక్టింగ్ డౌన్వర్డ్స్. అండర్ ఈక్విలిబ్రియం సిచ్యువేషన్ దీస్ 2 forces ఆర్ బ్యాలెన్స్డ్. సో T ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 0.025 Nm/m. So let us see another problem here. There is a horizontal film solution. On it a thread is placed in the form of loop. The film is punctured inside the loop and thread becomes circular loop of radius r.
So if the surface tension is T, find the tension in the thread. సో ఇది మనకి ఇది ఒక హారిజాంటల్ ఫిలిం సోప్ సొల్యూషన్. ఇది దీని మీద మనం ఏం చేసామంటే ఒక థ్రెడ్ ప్లేస్ చేసాం. ఇక్కడ మీరు చూడండి, ప్లేస్ చేసినప్పుడు థ్రెడ్ ఈ షేప్లో ఉంది. ఈ థ్రెడ్ లోపల ఉండే ఫిలిము మనం అనుకుందాం అంటే ఫస్ట్ ఫిలిం అనుకుందాం. తర్వాత దీని చుట్టూ కూడా లిక్విడ్ ఉంది. దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్ అనుకుందాం, సోప్ సొల్యూషన్ ఇది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ లోపల ఉండే ఈ ఫిల్మ్ ఉందా లేదా, ఈ ఫిల్మ్ను పంక్చర్ చేసాం. పంక్చర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమైపోతుంది అంటే ఈ థ్రెడ్ ఉందిగా, ఈ థ్రెడ్ దీని చుట్టూ ఉండే ఈ సోప్ సొల్యూషన్ వల్ల, ఆ సోప్ సొల్యూషన్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ వల్ల ఇది చివరికి నీకు ఏమవుతుందంటే సర్క్యులర్ షేప్ని పొందుతుంది. అంటే ఇట్ అప్టైన్ సర్క్యులర్ షేప్. సో ఇది పంక్చర్ అయిపోయింది, ఈ థ్రెడ్ కాస్త సర్క్యులర్ షేప్గా మారిపోయింది. ఇప్పుడు ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద థ్రెడ్ అంటున్నాడు. దీంట్లో డెవలప్ అయ్యే టెన్షన్ అంతా అంటున్నాడు. ఎప్పుడైతే దీన్ని పంక్చర్ చేసామో దీని చుట్టూ ఉండే సోప్ సొల్యూషన్ ఉందా లేదా, ఆ సోప్ సొల్యూషన్ ఏం చేస్తుందంటే ఇట్ అప్లై సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ సో దట్ ఇట్స్ ఏరియా ఈజ్ మినిమం. ఫైనల్లీ ఇట్ అటైన్ ఏ సర్క్యులర్ షేప్. దిస్ థ్రెడ్ అటైన్స్ ఏ సర్క్యులర్ షేప్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ థ్రెడ్లో ఉండే టెన్షన్ మనం కనుక్కోమంటున్నాడు. దీనిలో ఒక ఎలిమెంట్ని తీసుకుందాం మనం. ఒక ఎలిమెంట్ని తీసుకుందాం. దీనిలో ఏదో ఒక పార్ట్ని తీసుకుందాం. దీనిలో థ్రెడ్లో ఒక పార్ట్ని, అంటే ఇక్కడ అట్లా థ్రెడ్లో ఒక పార్ట్, ఒక ఎలిమెంట్ తీసుకుందాం. సో ఈ స్మాల్ ఎలిమెంట్ అనేది సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అంటే మనం తీటా అనుకుందాం. సెంటర్ దగ్గర చేసే యాంగిల్ అంతా తీటా. సో దిస్ ఈజ్ the tension developed in the thread along this direction. Tension developed in the thread. ఇప్పుడు మనం తీసుకున్న ఈ స్మాల్ ఎలిమెంట్ యొక్క లెంత్ ఎంత, ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. అంటే ఇట్ మేక్స్ థీటా, దిస్ స్మాల్ ఎలిమెంట్ మేక్స్ థీటా యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద లూప్ అనుకుందాం. మనకి ఒక ఫార్ములా ఉందిగా, ఏంటంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ బై రేడియస్. ఇప్పుడు ఆర్క్ లెంత్ అంటే ఎంత, ఆర్క్ లెంత్ అంటే థీటా ఇంటూ ఆర్. కాబట్టి దీని యొక్క లెంత్ ఎంత అంటే థీటా ఇంటూ ఆర్. కాకపోతే నీకేమవుతుందంటే ఈ థ్రెడ్ ఉందా లేదా, ఈ థ్రెడ్ అనేది మనకి ఇటుపక్క లెంత్ కాంటాక్ట్లో ఉంటుంది, బ్యాక్ సైడ్ లెంత్ కాంటాక్ట్లో ఉంటుంది. టోటల్ లెంత్ కాంటాక్ట్ విత్ లిక్విడ్ ఎంత అవుతుందంటే 2 θ r అవుతుంది. 2 θ r అవుతుంది టోటల్ లెంత్ కాంటాక్ట్ విత్ లిక్విడ్. సో ఇప్పుడు ఎఫ్ ఉంది, ఇదేంటంటే టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద థ్రెడ్. సో ఈ ఎఫ్ను మనం ఏం చేద్దాం అంటే రిజాల్వ్ చేద్దాం, 2 భాగాలు చేద్దాం. చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం దిస్ ఈజ్ ఎఫ్, దిస్ రిజల్ట్ టు 2 కాంపోనెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ మనం బైసెక్ట్ చేస్తే ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే θ/2 అవుతుంది, ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే θ/2 అవుతుంది. ఇది θ/2 అయింది అనుకోండి, ఈ θ/2 అయిందంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది θ/2. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్గా. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, దిస్ యాంగిల్ ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇదంతా అవుతుందంటే 90 - θ/2 అవుతుంది. 90 - θ/2, ఇది 90 - θ/2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది 90 - θ/2 అంటే నీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది 90 θ/2 ప్లస్ 90 - θ/2, రైట్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది పర్పెండిక్యులర్గా కాబట్టి ఇది ఎంత అవుతుందంటే θ/2 అవుతుంది. సో దిస్ ఎఫ్ మేక్స్ θ/2 విత్ హారిజాంటల్. దిస్ కెన్ బి రిజాల్వ్ టు 2 కాంపోనెంట్స్, ఎఫ్ cos θ/2
తర్వాత ఇదేమవుతుందంటే ఎఫ్ సైన్ థీటా బై 2. ఇక్కడ కూడా నీకేమవుతుందంటే దిస్ ఎఫ్ కెన్ బి రిజాల్వ్ టు 2 కాంపోనెంట్స్. ఇది కూడా యాంగిల్ ఎంత అవుతుందంటే థీటా బై 2 అవుతుంది. ఇది ఎఫ్ కాస్ థీటా బై 2, ఇది ఎంత అవుతుందంటే ఎఫ్ సైన్ థీటా బై 2. సో ఫోర్స్ డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్ ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఫోర్స్ డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్ అండ్ దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్. ఫోర్స్ డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్ ఎంత అంటే టోటల్ కాంటాక్ట్ లెంత్ అంటే 2 θ ఇంటూ ఆర్ ఇంటూ సర్ఫేస్ టెన్షన్ టీ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎఫ్ సైన్ థీటా బై 2 ఈ ఎఫ్ కాస్ థీటా బై 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2f సైన్ థీటా బై 2 2f సైన్ థీటా బై 2. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ మనకి థీటా అనేది వెరీ వెరీ స్మాల్ యాంగిల్ కాబట్టి సైన్ థీటా ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ టు థీటా తీసుకోవచ్చు. కాబట్టి థీటా ఇంటూ ఆర్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎఫ్ ఇంటూ థీటా బై 2 అవుతుంది. ఇక్కడ కూడా థీటా క్యాన్సిల్. సో మనకి మిగిలిపోయింది ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద థ్రెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2RT. టెన్షన్ డెవలప్ ఇన్ ద థ్రెడ్ దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 2RT. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే, మనం నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ యూనిఫామ్ వైర్ హ్యావింగ్ మాస్ పర్ యూనిట్ లెంత్ లాంబ్డా ఈజ్ ప్లేస్డ్ ఓవర్ ఏ లిక్విడ్ సర్ఫేస్. ద వైర్ కాజెస్ ద లిక్విడ్ టు డిప్రెస్ బై y as shown figure. Find the surface tension of the liquid. సో ఇది వైర్, ఈ వైర్ని మనం లిక్విడ్ మీద ఉంచాము, లిక్విడ్ సర్ఫేస్ మీద ఉంచాము. లిక్విడ్ సర్ఫేస్ ఉంచగానే ఆటోమేటిక్గా నీకు ఏమైందంటే లిక్విడ్ సర్ఫేస్ డిప్రెస్ అయింది. ఎంతవరకు డిప్రెస్ అయింది అంటే y హైట్ వరకు డిప్రెస్ అయింది. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటాడంటే ఫైండ్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్ అన్నాడు. సో ద సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద వైర్ అలాంగ్ దిస్ డైరెక్షన్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ యాంగిల్ థీటా. The wire makes an angle theta with a horizontal. F can be resolved to 2 components, f cos theta and f sin theta. So the total upward force is balanced by the weight of the wire under the equilibrium. So here total upward force, that is 2f sin theta, that is balanced by the weight of the liquid downward direction. So 2 into the force due to the surface tension, that is equal to surface tension into length of the wire. Assume that length of the wire is nothing but L, and here we calculate here tan theta is equal to y by a. Tan theta is equal to y by a, where theta is very small. Then tan theta almost are equal to sin theta, that is equal to what we write here, y by a. So here sin theta means y by a divided by m. What they given here, mass per unit length lambda. For L length, what is the mass? Lambda into L into G. So here L get cancelled. Now we want to find out surface tension. T is equal to what we write here, surface tension is equal to lambda Ag divided by here we write 2y. This is the surface tension of the liquid. Now let us discuss another question here. A thin disc of radius r just touching the liquid surface from an arm of balance.
The disk is balanced by some mass on the other side. What extra mass should be added on the other side to just pull the disk out of water? And also another question is, in above question, in the place of disk, a ring is used if inner and outer radius of the ring are capital R1 and capital R2. What extra mass is added to just pull out the ring? What extra mass added to just pull out the ring? సో ఇక్కడ మనం చూడండి, ఇది ఒక డిస్క్. ఈ డిస్క్ని ఏం చేశాడంటే మనకి ఇక్కడ మాస్ని పెట్టి, ఎక్స్ట్రా మాస్ని పెట్టి పక్కన దాన్ని పైకి లేపడానికి ట్రై చేసాం. సో ఇక్కడ మనం చూడండి, ఈ డిస్క్ అనేది జస్ట్ లిక్విడ్ సర్ఫేస్ని మనకి టచ్ చేస్తుంది. మొత్తం మీద ముందు బ్యాలెన్స్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ లిక్విడ్ సర్ఫేస్ని టచ్ చేసిందో ఆటోమేటిక్గా సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్ దీని మీద యాక్ట్ కావటం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ లిక్విడ్ ఇది ఉందా లేదా, ఈ డిస్క్ అనేది, ఈ లిక్విడ్ ఏం చేస్తుంటే డిస్క్ని కిందకి పుల్ చేస్తుంది సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్తో. మళ్ళీ దాన్ని మనం పైకి తీసుకురావాలి అంటే పక్కన ఎడిషనల్గా ఎంత మాస్ని యాడ్ చేసి పైకి తీసుకురావాలని అడుగుతున్నాడు. ఆల్రెడీ ఈ డిస్క్ తర్వాత ఇటు పక్కన ఉండే వెయిట్ రెండు కూడా ఇక్కడ మనకి వెయిట్ హ్యాంగర్ రెండు కూడా ఏం చేసాయంటే ఫస్ట్ ఇనిషియల్గా బ్యాలెన్స్డ్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది లిక్విడ్ సర్ఫేస్ని టచ్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా లిక్విడ్ ఏం చేస్తుంది అంటే సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్తోని దీన్ని కిందికి లాగుతుంది. కిందికి లాగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పక్కన వెయిట్ హ్యాంగర్లో ఎక్స్ట్రా మాస్ యాడ్ చేసి దాన్ని మనం బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలి అంటే మనం ఎంత ఎక్స్ట్రా మాస్ని యాడ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి సేమ్ ఫార్ములా, ఫోర్స్ డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్. ఏంటి ఫోర్స్ డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్? దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎఫ్ ఇంటూ ఎల్. ఫోర్స్ డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్ దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే టీ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. దట్ మీన్స్ ఎక్స్ట్రా మాస్ ఈజ్ added to lift the disc from the surface of the liquid. So ఇప్పుడు మనకి T into what is the total contact length touches the liquid? 2 pi r. Cross section of the disc, circular cross section है का contact disc అంటే 2 pi r है का, that is equal to mg. So m is equal to మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 2 pi r t divided by ఏం రాసుకోవచ్చు ఇక్కడ g అని రాసుకోవచ్చు. ఇది మనకి ఎక్స్ట్రా మాస్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద డిస్క్ అవుట్ ఆఫ్ వాటర్. మరి ఇదే విధంగా ఇక్కడ ఒక రింగ్ని పెట్టాడు. ఇక్కడ మనం ఏం చేశాడంటే ఈసారి ఒక రింగ్ని పెట్టాడు. ఈ రింగు అవుటర్ రేడియస్ ఎంత అన్నాడంటే, అవుటర్ రేడియస్ ఆఫ్ ద రింగ్ ఎంత అంటే R1, ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద రింగ్ ఎంత అంటే R2. దీన్ని మనం పైకి లేపాలి అంటే మనం ఎక్స్ట్రా మాస్ ఎంత యాడ్ చేయాలి అన్నాడు. ఫోర్స్ డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్ మినిమం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇటు పక్క మనం మాస్ని యాడ్ చేస్తాంగా ఎంజీ. సేమ్ ఇదే ఫార్ములా. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి ఎం ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఇప్పుడు మనకి ఏమవుతుంది, టోటల్ లెంత్ కాంటాక్ట్ విత్ రింగ్ ఎంత అవుతుందంటే మనకి 2 pi r1 ఇన్నర్ సర్కంఫరెన్స్ అండ్ అప్పర్ సర్కంఫరెన్స్ 2 pi r2 t into 2 pi r1 ప్లస్ 2 pi r2 డివైడెడ్ బై మనకి ఏమవుతుంది ఇక్కడ డివైడెడ్ బై g. ఇది ఫార్ములా. టోటల్ కాంటాక్ట్ లెంత్ అంటే నీకు 2 pi r1 ప్లస్ 2 pi r2 అంటే ఇన్నర్ సర్కంఫరెన్స్ తర్వాత అవుటర్ సర్కంఫరెన్స్.
ఇన్నర్ సర్కంఫరెన్స్ లెంత్, అవుటర్ సర్కంఫరెన్స్ లెంత్ రెండు కాంటాక్ట్లో ఉంటాయిగా. కాబట్టి m is equal to E into 2πr1 plus 2πr2 divided by g. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చేయబోయేది ఏంటంటే, assume that a drop of liquid evaporates by decreasing in its surface energy so that its temperature remains unchanged. What should be minimum radius of the tube for this to be possible? Surface tension is T, density of the liquid is rho, L is latent heat of vaporization. ఇక్కడ సర్ఫేస్ ఎనర్జీ డిక్రీజ్ అయింది. మరి డిక్రీజ్ అయిన సర్ఫేస్ ఎనర్జీ దేనిగా మారిపోతుంది? హీట్ ఎనర్జీగా మారిపోతుంది. ఈ హీట్ ఎనర్జీ వల్ల లిక్విడ్ డ్రాప్ అనేది ఎవాపరేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే, డిక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు heat energy is used to evaporate liquid. డిక్రీజింగ్ సర్ఫేస్ ఎనర్జీ మనకు తెలియదు, అది కనుక్కోవాలి. అంటే డిక్రీజింగ్ సర్ఫేస్ ఎనర్జీ అంటే డిక్రీజ్ ఇన్ ఏరియా కనుక్కోవాలి, చేంజ్ ఇన్ ఏరియా కనుక్కోవాలి. చేంజ్ ఇన్ ఏరియా కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, డిక్రీజింగ్ సర్ఫేస్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి? సర్ఫేస్ టెన్షన్ ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది ఏమవుతుంది? హీట్ ఎనర్జీ యూజ్ టు ఎవాపరేట్ లిక్విడ్. అంటే స్టేట్ మారింది. స్టేట్ మారటం వల్ల దానికి అవసరమయ్యే హీట్ అంతా m ఇంటూ ఎల్. ఇప్పుడు డిక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద లిక్విడ్ డ్రాప్ ఏంటి? 4πR². 4πR². సో ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. డిక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు రేడియస్. సో dA/dr. రేడియస్ తగ్గితే ఆటోమేటిక్గా నీకు సర్ఫేస్ ఏరియా తగ్గుతుందిగా. 4π ఇంటూ 2r dr. 2r. ఓకేనా? సో ఇప్పుడు మనకి 2r వచ్చింది. 2r. సో ఇప్పుడు మనకి dA ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుంది ఇక్కడ? 8πr dr. ఇది డిక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. T ఇంటూ 8πr dr. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇంటూ ఎల్. సో T ఇంటూ 8πr dr ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూమ్ అంటే నీకేమవుతుంది? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్ డ్రాప్ ఇంటూ చేంజ్ ఇన్ రేడియస్ dr ఇంటూ రో ఇంటూ ఎల్. సో dr క్యాన్సిల్. 4π దీంట్లో 2 టైమ్స్ పోతుంది. చివరికి మనకి మిగిలిపోయింది ఏంటంటే ఇక్కడ 2t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ r అనేది దీంట్లో r టైమ్స్ పోతుంది. r రో ఎల్. సో మినిమం రేడియస్ ఈజ్ r ఈజ్ ఈక్వల్ టు 2t బై ఎంత అవుతుందంటే రో ఎల్. ఇది మనకి ఆప్షన్. సో కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి. సో ఇది JEE 2013లో అడిగాడు ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, when two drops each of radius small r and surface tension T merge to form one big drop, surface energy of this big drop becomes. సో ఇక్కడ మనకి సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ బిగ్ డ్రాప్ U ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? సర్ఫేస్ టెన్షన్ ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బిగ్ డ్రాప్ 4πr².
మరి 2 డ్రాప్స్, చిన్న డ్రాప్స్ మనకి దేనిగా మారిపోయినాయి? పెద్ద డ్రాప్గా మారిపోయింది. మనకు ఆల్రెడీ వాల్యూమ్ కాన్స్టెంట్, ఓకేనా? వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంది, 4/3 అంటే వాల్యూమ్ అంటే 4/3 πr³ = 2 × 4/3 π × r³. 4/3 π 4/3 π క్యాన్సిల్. సో ఇక్కడ మనకి r = మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 2⁻1/3 × r. ఇప్పుడు సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ బిగ్ డ్రాప్ ఏమవుతుంది? సర్ఫేస్ టెన్షన్ ఇంటూ 4π R² అంటే 2⁻1/3 r². కాబట్టి T × 4π ఇదంతా అవుతుంది 2⁻2/3 r². సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? అంటే ఇప్పుడు T × 4 నేను రాసుకోవచ్చు, 2² రాసుకోవచ్చుగా, ఇంటూ 2⁻2/3 × πr². సో కాబట్టి T × 2⁻8/3 πr². ఇది సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ బిగ్ డ్రాప్. ఎంత అవుతుంది? సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ బిగ్ డ్రాప్ ఎంత అవుతుంది? 2⁻8/3 πr²T. ఇది ఆన్సర్. So let us discuss another problem. If number of droplets of water each of radius small r to form a single drop of radius capital R, show that raising temperature is given by 3T/J into 1/r minus 1/R. J is the mechanical equivalent of heat. Okay, we know that what is the relation? Joule's relation. W is directly proportional to Q. W is equal to JQ. So Q is equal to W/J. Q is equal, what we write? W/J. Here in this question, if number of droplets of water each of radius r to form a single drop అంటే నీకేమైంది? ఏరియా డిక్రీజ్ అయింది. ఏరియా డిక్రీజ్ అయితే సర్ఫేస్ ఎనర్జీ డిక్రీజ్ అయినట్టు. సర్ఫేస్ ఎనర్జీ డిక్రీజ్ అయ్యింది అంటే ఈ పోయిన ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ ఏమవుతుందంటే రేజ్ అవుతుంది. అది మనకి ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఆర్ టు ఫామ్ సింగిల్ డ్రాప్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ R. అంటే మనకి వాల్యూమ్ కాన్స్టెంట్. ఇక్కడ ఏం కాన్స్టెంట్ అంటే వాల్యూమ్ కూడా మనకి కాన్స్టెంట్. వాల్యూమ్ ఆల్సో కాన్స్టెంట్. సో ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ వాల్యూమ్, ఫస్ట్ ఇనీషియల్ వాల్యూమ్ n × 4/3 πr³ = ఫైనల్ వాల్యూమ్ 4/3 π R³. 4/3 π 4/3 π క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి n = ఏమవుతుంది? ఇక్కడ R/r² అవుతుంది. R/r³ ఇది n = రైట్. ఇప్పుడు మనం వర్క్ డన్ కనుక్కుందాం. వర్క్ డన్ అంటే చేంజ్ ఇన్ ఏరియానేగా. ఫైనల్ ఏరియా మైనస్ ఇనీషియల్ ఏరియా అంటే వర్క్ డన్ = సర్ఫేస్ టెన్షన్ ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా. ఫైనల్ ఏరియా అంతా 4π R² మైనస్ ఇనీషియల్ ఏరియా అంతా n × 4π r². రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి W = T × 4π R² మైనస్ n వాల్యూ ఎంత ఇక్కడ? r³ డివైడెడ్ బై r³ ఇంటూ 4π r². సో ఇప్పుడు W = మనం ఏం రాయొచ్చు? T × ఇక్కడ మనకి 4π R² మైనస్ ఇది r² దీంట్లో r టైమ్స్ పోతుంది
4 pi capital R cube divided by R అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి W ఈజ్ ఈక్వల్ టు మనం కామన్ తెద్దాం. ఇక్కడ T ఇంటూ 4 pi స్క్వేర్ కామన్ తెద్దాం. 4 pi స్క్వేర్ కామన్ తెద్దాం. 4 pi స్క్వేర్ కామన్ తెస్తే 1 మైనస్ ఇక్కడ క్యాపిటల్ ఆర్ పై మనకి ఎంత అవుతుంది, స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. సో ఇప్పుడు W ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఆర్ కూడా కామన్ తెద్దాం. T ఇంటూ 4 pi ఆర్ కామన్ తెస్తే ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 1 by r మైనస్ 1 by స్మాల్ ఆర్, 1 by క్యాపిటల్ ఆర్ మైనస్ 1 by స్మాల్ ఆర్. ఇక్కడ ఆర్ కామన్ తీసాంగా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాం, మనం క్యాపిటల్ ఆర్ కామన్ తెస్తాం. ఇక్కడ 1 by క్యాపిటల్ ఆర్ మైనస్ 1 by స్మాల్ ఆర్ ఉంటుంది. సో ఇది మనకి వర్క్ డన్. దిస్ వర్క్ డన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ this decrease in surface energy is converted into heat energy. హీట్ ఎనర్జీ అంటే మనం ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇక్కడ T ఇంటూ 4 pi R cube, T ఇంటూ 4 pi R cube ఇంటూ 1 by capital R మైనస్ 1 by స్మాల్ r is equal to ఏమవుతుంది, ఇక్కడ MS డెల్టా థీటా, MS డెల్టా థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు. సో ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఇక్కడ M అంటే ఏం రాసుకోవచ్చు, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అని రాసుకోవచ్చుగా. లేదా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, V rho S ఇంటూ D థీటా. ఇదేగా మనం రాసుకునేది, రైట్. సో ఇక్కడ మనకి ఫార్ములాలో కూడా మనం ఇక్కడ ఏం రాసామంటే, ఫార్ములాలో ఇక్కడ మనం చూడండి, ఫార్ములా ఏం రాసామంటే Q ఈజ్ ఈక్వల్ W బై Jగా, W ఈజ్ ఈక్వల్ Q ఇంటూ Jగా. కాబట్టి Q అంటే MS ఇంటూ డెల్టా థీటా ఇంటూ ఇక్కడ మనకి J కూడా వస్తుంది ఇంటూ J. సో S వాల్యూ అంట 1 క్యాలరీ పర్ గ్రాము వాటర్ది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రో వాల్యూ 1 గ్రామ్ పర్ cc, 1 గ్రామ్ పర్ cc, ఇది 1 క్యాలరీ పర్ గ్రామ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ ఎంత అవుతుంది, 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్. సో ఇప్పుడు మనకి డెల్టా థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటాం, ఇక్కడ T ఇంటూ 4 pi క్యాపిటల్ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ J కిందకి వస్తుంది, J ఇంటూ మనకి 4/3 పై ఆర్ క్యూబ్ ఇంటూ ఇది ఇంకోటి ఏంటంటే డిక్రీజింగ్ సర్ఫేస్ ఎనర్జీ, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇంటూ 1 by క్యాపిటల్ ఆర్ మైనస్ 1 by r. సో డెల్టా థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ 4 pi r స్క్వేర్ 4 pi క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ మైనస్ లోపల పోతుంది, 3T/J, 3T/J ఇంటూ 1 by r మైనస్ 1 by క్యాపిటల్ ఆర్. మనం కనుక్కుంది ఏంటి, ఇక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఏంటంటే ఫైనల్ ఏరియా మైనస్ ఇనీషియల్ ఏరియా. ఫైనల్ ఏరియా తగ్గిపోతుందిగా, ఫైనల్ ఏరియా తగ్గింది కాబట్టి ఇది మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ అని పెట్టాలి. సో ఆ మైనస్ లోపల పోతే ఏమవుతుందంటే 1 by r మైనస్ 1 by క్యాపిటల్ ఆర్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే డెల్టా థీటా ఈజ్ ఈక్వల్ 3T/J ఇంటూ 1 by స్మాల్ ఆర్ మైనస్ 1 by క్యాపిటల్ ఆర్. ఇక్కడ ఆల్రెడీ మనం రాసుకున్నాం రిలేషన్ ఏంటి, Q ఈజ్ ఈక్వల్ W/J, W ఈజ్ ఈక్వల్ Q ఇంటూ J. Q అంటే ఏంటి, MS డెల్టా థీటా. Q అంటే లాస్ అయిన ఎనర్జీ అనేది మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు హీట్ ఎనర్జీ. దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ రేజ్ అవుతుంది. కాబట్టి రేజ్ ఇన్ టెంపరేచర్ ఎంత, 3T/J ఇంటూ 1 by స్మాల్ ఆర్ మైనస్ 1 by క్యాపిటల్ ఆర్. సో నెక్స్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్ ఏంటంటే, 2 bubbles of different sizes are put in contact as shown figure. If the valve is opened, in which direction will air flow? మనకి ఇక్కడ ఏంటంటే ఎక్సెస్ ప్రెషర్ డెల్టా P is equal to 4T/R. సో దిస్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R.
దేనికైతే రేడియస్ తక్కువ ఉందో దాంట్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. దీని రేడియస్ ఇది. కాబట్టి మనకేమవుతుంది, వెన్ ద వాల్వ్ ఈజ్ ఓపెన్, when the valve is open, when the valve is open, air flow from high pressure to low pressure, అంటే ఇక్కడ నీకు B to A, air flow from high pressure to low pressure. దట్ మీన్స్ ఏమవుతుంది, ఫ్రమ్ బి టు ఏ. ఇది మనకు ఆన్సర్. ఫ్రమ్ బి టు ఏ అంటే ఫ్రమ్ స్మాలర్ బబుల్ టు లార్జర్ బబుల్, అంటే స్మాలర్ టు లార్జర్, స్మాలర్ బబుల్ టు లార్జర్ బబుల్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి, a cylinder with a movable piston contains air under pressure P1 and soap bubble of radius smaller. ఇది సిలిండర్ పిస్టన్. ఇది దీంట్లో ఒక సోప్ బబుల్ ఉంది, రేడియస్ అంతే ఇది ఆర్. దీంట్లో ఉండే ప్రెషర్ అంతే ఇప్పుడు P1. The pressure P2 to which the air should be compressed, slowly pushing the piston into the cylinder for the soap bubble to reduce its size by half will be. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈ సిలిండ్రికల్ యొక్క పిస్టన్ ఏం చేసాడంటే స్లోగా కిందికి అన్నాడు. కిందికంటే ఏ ప్రెజర్ దగ్గర ఈ సోప్ బబుల్ ఉందా లేదా, ఈ సోప్ బబుల్ యొక్క సైజ్ అనేది ఇందాక ఒరిజినల్ సైజు కన్నా హాఫ్ ఉంటుంది అన్నాడు. ఓకేనా, రైట్. ఫస్ట్ ఇనీషియల్ ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ప్రెషర్ P1 ప్లస్ 40/R. ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ రేడియస్ తగ్గింది. మనకి ఇక్కడ ఏంటంటే రేడియస్ తగ్గింది. అంటే రేడియస్ ఎంత అయింది ఇక్కడ మనకి, R/2 అయింది. సైజ్ తగ్గింది అంటే సైజ్ ఆఫ్ అయింది, రేడియస్ తగ్గింది. అంటే వెన్ రేడియస్ రెడ్యూస్డ్ ఆఫ్, వాల్యూమ్ ఎంత రెడ్యూస్ అవుతుంది మీరు చూద్దాం. ఇప్పుడు నీకు దశగా వాల్యూమ్ ఆఫ్ ద బబుల్ అంటే ఏంటి, 4/3πr³. 4/3πr³. అంటే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ R³. అంటే రేడియస్ సగమైంది అంటే మనకేమవుతుంది, V ఈజ్ ప్రపోర్షనల్ టు, ఇక్కడ మనకేమవుతుంది R/2 హోల్ క్యూబ్. అంటే వాల్యూమ్ ఏమైంది, ఏమవుతుందంటే V/8 అవుతుంది. V/8 అంటే వాల్యూమ్ అనేది నీకు V/8 తగ్గింది అంటే ప్రెషర్ అనేది ఏమవుతుందంటే 8 టైమ్స్ పెరుగుతుంది. 8 టైమ్స్ పెరుగుతుంది. ఇక్కడ నీకు R/2 అయింది, R³/8. అంటే వాల్యూమ్ అనేది 8వ వంతుకు పడిపోయింది. వాల్యూమ్ తగ్గిందంటే ప్రెషర్ పెరుగుతుందిగా. ఎందుకు, మనకి ప్రెషర్కి వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇక్కడ. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నీకు ఏమవుతుంది అంటే ప్రెషర్ ఇంక్రీజెస్ బై 8 టైమ్స్. సో కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ 8P1. సో ఇనీషియల్ ప్రెజర్ అంట PI ఈజ్ ఈక్వల్ ఎంత, ఇనీషియల్ ప్రెజర్ PI ఈజ్ ఈక్వల్ P1 ప్లస్ 40/R. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇప్పుడు 8PI ఇది లోపల ఉండే ప్రెజర్ 8PI ఈజ్ ఈక్వల్ టు బయట ఉండే ప్రెజర్ P2 ప్లస్ 40/R. సో ఇక్కడ మనకి రేడియస్ ఏమైంది, తగ్గిందిగా. ఎంత అయింది, హాఫ్ అయిందిగా. కాబట్టి ఇంటర్నల్ ప్రెషర్ ఇన్సైడ్ ద ప్రెషర్ 8PI ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ P2 ప్లస్ 40/R/2.
సో కాబట్టి 8pi ఈజ్ ఈక్వల్ టు P2 ప్లస్ 8T/R. P2 ప్లస్ 8T/R. అంటే ఇక్కడ నీకు R అనేది R/2 అయింది, వాల్యూమ్ అనేది 8వ వంతు పడిపోయింది, లోపల ఉండే ప్రెజర్ ఏమైంది 8 times ఇంక్రీజ్ అయింది. ద ప్రెజర్ ఇన్సైడ్ బికమ్స్ 8 times అయింది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది 8pi, 8 into వాట్ ఈస్ ద pi? ప్రెజర్ ఇన్సైడ్ ద బబుల్ అంతా P1 ప్లస్ 4T/R ఈజ్ ఈక్వల్ టు P2 ప్లస్ 8T/R. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 8P1 ప్లస్ 32T/R ఈజ్ ఈక్వల్ టు P2 ప్లస్ 8T/R. సో P2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ? P2 ఈజ్ ఈక్వల్ టు మనకి 8P1 ప్లస్ 24T/R అవుతుంది. 24T/R. ఇది మనకి ప్రెషర్, ఫైనల్ ప్రెషర్, ద ప్రెషర్ P2. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ఇది ఒక సిలిండ్రికల్ పిస్టన్, ఇది దానిలో ఎయిర్ ఉంది, ఆ ఎయిర్ యొక్క ప్రెషర్ ఎంత అంటే P1. దాని లోపల బబుల్ ఉంది, ఆ బబుల్ యొక్క రేడియస్ ఎంత అంటే నీకు R1. సో ప్రెషర్ ఇన్సైడ్ అంటే ద ఎక్సెస్ ప్రెషర్ అంటే PI అంటే ఇన్సైడ్ ద ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ ద ప్రెషర్ P1 ప్లస్ 4T/R. ఇన్సైడ్ ద ప్రెషర్ బబుల్, అవుట్ సైడ్ ద ప్రెషర్ అంతా P1. రేడియస్ సగం అయింది, రేడియస్ సగం అయితే వాల్యూమ్ ఏమవుతుంది 8వ వంతు పడిపోతుంది, ప్రెషర్ పెరిగిపోతుంది. సో లోపల ఇప్పుడు ప్రెషర్ పెరిగింది, ఓకేనా? 8pi అయింది. ఇప్పుడు ప్రెషర్ ఇన్సైడ్ బికమ్స్ 8pi అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ప్రెషర్ అంతా ఇక్కడ బయట ప్రెషర్ అంతా అవుట్ సైడ్ ద ప్రెషర్ అంతా P2 ప్లస్ 4T రేడియస్ అనేది సగం అయింది R/2 అంటే 8pi ఈజ్ ఈక్వల్ టు P2 ప్లస్ 8T/R. సో ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ చేసామనుకోండి P2 ఈజ్ ఈక్వల్ అవుతుంది 8P1 ప్లస్ 24T/R. సో we will see another problem here. A capillary tube of internal radius 4 mm dipped into water. To what height the water rises in a tube? ఇది డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇది ఏంటి మనకి H is equal to 2T cos theta by R dg. సో H is equal to క్యాపిలరీ ట్యూబ్ని లోపల పెట్టినప్పుడు ఆటోమేటిక్ వాటర్ రేజ్ అవుతుందిగా, 2 into T వాల్యూ ఎంత 70 into 10⁻³ into cos theta అంటే cos 0 డివైడెడ్ బై R. ఇంటర్నల్ రేడియస్ ఇచ్చాడు 4 mm, 4 into 10⁻³ డెన్సిటీ ఇచ్చాడు 10³ into G వాల్యూ 10. సో H is equal నీకు ఎంత అవుతుంది ఇక్కడ? H is equal to మనకి 10⁻³ 10 క్యాన్సిల్ అవుతుంది, ఇది 10 ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 2 into 70, 2 into 70 అంటే 140 డివైడెడ్ బై 4 into 10⁻⁻⁴. సో H is equal to ఇది ఎంత అవుతుంది 35 into 10⁻⁻⁴. సో H is equal to 3.5 into 10⁻⁻³ meters అంటే H is equal ఎంత అవుతుంది 3.5 mm. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూడండి, ఏ 20 cm long capillary tube is dipped in a water. The water rises up to 8 cm. If the entire arrangement is put freely falling elevator, the length of the water column in the tube will be అన్నాడు. మనకి తెలుసు ఇక్కడ T is equal to HR dg by 2 cos theta. సో ఇక్కడ 2 cos theta, మిగతా అన్ని ఫ్యాక్టర్స్ కాన్స్టెంటే. H into G is equal to కాన్స్టెంట్, H ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు G. ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్లో ఏంటంటే G వాల్యూ 0 కాబట్టి H is equal ఎంత అవుతుంది ఇన్ఫినిటీ. H is equal ఎంత అవుతుంది ఇన్ఫినిటీ. కానీ ఇక్కడ మనకి ఆప్షన్లో చూడండి
ఇన్ఫినిటీ వాల్యూ లేదు. అంటే ఇన్ఫినిటీ అంటే దట్ ఈజ్ మ్యాక్సిమం. కాబట్టి 20 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 10 ఇచ్చాడు, 8 ఇచ్చాడు ఆప్షన్లో. ఈ అన్నిట్లో కూడా మనం ఏం చేసుకోవాలంటే మ్యాక్సిమం వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. 20 సెంటీమీటర్స్ యువర్ ఆన్సర్. వాస్తవంగా అయితే ఏంటి, హెచ్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇది AEEE 2005లో అడిగాడు. నెక్స్ట్ మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే AEEE 2008. AEEE 2008. ఇక్కడ 4 డయాగ్రామ్స్ ఇచ్చి చూడండి. ఏ క్యాపిలరీ ట్యూబ్ A ఈజ్ డిప్డ్ ఇన్ ఏ వాటర్, అనదర్ ఐడెంటికల్ ట్యూబ్ B ఈజ్ డిప్డ్ ఇన్ ఏ soap water solution. Which of the following shows relative nature of liquid column in the two tubes? సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ 2 క్యాపిలరీ ట్యూబ్స్ ఉన్నాయి. మరి 2 క్యాపిలరీ ట్యూబ్స్ని మనకి ఏం చేశాడంటే ఇక్కడ 2 లిక్విడ్లో డిప్ చేశాడు. ఫస్ట్ది ఏంటంటే వాటర్లో డిప్ చేశాడు, సెకండ్ది ఏంటంటే సోప్ సొల్యూషన్లో డిప్ చేశాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద వాటర్ ఈజ్ మోర్. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దాన్ సోప్ సొల్యూషన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దాన్ సోప్ సొల్యూషన్. వాటర్ కన్నా సోప్ సొల్యూషన్ యొక్క సర్ఫేస్ టెన్షన్ తక్కువ, వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ. మనకి H = ఫార్ములా ఉంది కింద చెప్పుకున్నాం. H = 2t cos θ బై r dg. దీంట్లో మనకి అన్ని కాన్స్టెంట్స్ H ప్రపోర్షనల్ టు T. H ప్రపోర్షనల్ టు T. దేనికైతే సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉందో దాంట్లో క్యాపిలరైజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నీకు ఇంకో విషయం ఏంటంటే బోత్ హ్యావ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఎక్యూట్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్యూటీ ఉంటుంది. బోత్ హ్యావ్ మెనస్కస్, కాన్కేవ్ మెనస్కస్. కాన్కేవ్ షేప్ కూడా, షేప్ ఆఫ్ మెనస్కస్ ఈజ్ కాన్కేవ్, నో డౌట్. ఓకేనా. సోప్ సొల్యూషన్కి వాటర్కి రెండింటికి కూడా షేప్ కాన్కేవ్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఎక్యూట్ యాంగిల్. ఇక్కడ H ప్రపోర్షనలిటీ, ఎవరికైతే సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఆ ట్యూబ్లో క్యాపిలరైజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం మనం. ఫస్ట్ ఆప్షను ఇది కాన్కేవ్ షేప్లో ఉంది, ఇది కాన్వెక్స్ షేప్లో ఉంది. మెనస్కస్ రాంగ్, ఇది అవసరం లేదు మనకి. సెకండ్ ఆప్షన్ 2 కాన్కేవ్ షేప్లో ఉన్నాయి, కొంచెం మనం దీన్ని పక్కన పెడదాం. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఇది కూడా 2 కాన్కేవ్ షేప్లో ఉన్నాయి, పక్కన పెడదాం. ఇది కూడా డి ఏంటంటే ఒకటి కాన్కేవ్ షేప్లో ఉంది, ఒకటి కాన్వెక్స్ షేప్లో ఉంది. ఇది అవసరం లేదు. మరి ఈ రెండిట్లో ఒక బెస్ట్ ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాపిలర్ ట్యూబ్ ఏని వాటర్లో డిప్ చేశాడు, క్యాపిలర్ ట్యూబ్ బిని సోప్ సొల్యూషన్లో డిప్ చేశాడు. వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది ఎక్కువ కాబట్టి దానిలో క్యాపిలరైజ్ ఎక్కువ ఉంటుంది. సోప్ సొల్యూషన్ యొక్క సర్ఫేస్ టెన్షన్ తక్కువ, దాంట్లో క్యాపిలరైజ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. మీరు చూడండి బి చూడండి. బిలో ఇక్కడ నీకు క్యాపిలరైజ్ తక్కువ ఉంది, ఇక్కడ క్యాపిలరైజ్ ఎక్కువ ఉంది. ఇది వాటర్, ఇది సోప్ సొల్యూషన్, కాబట్టి ఇది రాంగ్. ఇది కాబట్టి అవర్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 is the correct option. What is the concept here? Surface tension of the water is more than surface tension of the soap solution. H proportional to T. H proportional to T. ఇది మనకి ప్రాబ్లం.